పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశువుని శంకర అంటారు. శంకరుల పశువు, అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిన వారు. నేను పశువుని అని ఆయన అనరు. ఆయన అన్నారు కాబట్టి మనం ఆ శ్లోకం చదివాడు అనుకోండి, నేను పశువుని అని శివుడికి చెప్పినట్టు. తెలిసో తెలియకో అన్నాను కాబట్టి శివుడు పశువుని పశుపతిని చేస్తాడు, పశుపతిలోకి కలుపుకుంటాడు. ఈ ప్రయోజనాన్ని ఇప్పించడానికి ఆయన కిందకి వెళ్ళిపోతారు. పశుమాం సర్వజ్ఞ అంటారు. ఒక్కొక్క శ్లోకంలో మనకి చెప్పరు, ఏమీ చెప్పకుండా అద్భుతమైనటువంటి ధ్యానం చేయిస్తారు. సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంది, సవ్యేతర కర గృహీతం రతిపతే అంటారు. ఆ శ్లోకంలో నేను మీతో యథార్థం చెప్తున్నాను, ఆ శ్లోకం సరిగ్గా అర్థం అవ్వాలి అంటే మీరు పెద్ద తెల్ల కాగితం కలం చేత్తో పట్టుకుని రకరకాలుగా బొమ్మలు గీసి చూసుకోవాలి. ఎందుకో తెలుసా, అసలు పెద్ద రహస్యం దాచేశారంతే శంకరాచార్యులు వారు. సవ్యేతరకరం అని తెలిసారు. సవ్యము కాని చేత్తో పట్టుకుంది అన్నారు. సవ్యము కాని చేత్తో అంటే కుడి చెయ్య ఎడం చెయ్య? సవ్యం అంటే సాధారణంగా మనం ఏం చెప్తాం, కుడి చెయ్యి అంటాం. అపసవ్యం అంటే ఎడం చెయ్యి అంటాం. ప్రదక్షిణానికి వెళ్ళి సవ్యంగా ప్రదక్షిణం చెయ్యి అంటే ఎడం పక్క నుంచి ఎడతాం. అప్పుడు ఎడమ సవ్యమేగా. మామూలుగా అయితే కుడి చెయ్యి అంటాం. ఇప్పుడు సవ్యం అంటే కుడి ఉంది ఎడమ ఉంది. సవ్యేతరం అంటే కుడి అయితే ఎడమ అవుతుంది, ఎడమ అయితే కుడి అవుతుంది. అది ఏది అసలు, అది కుడియా ఎడమ సవ్యేతరం అంటే? ఇప్పుడు అలా ఎలా శ్లోకంలో చెప్తే ఎలా పట్టుకుంటే అలా వస్తుందో చూడాలంటే మీరు కాగితం కలం పట్టుకుని వేసుకుంటూ వెళ్ళి చూస్తే ఆఖరణ అర్థమైన తర్వాత పరమ సంతోషంలో లేచి తపట్లు కొట్టేసుకుంటారు. అబ్బబ్బబ్బా నాకు అర్థమైందని. అంత గొప్ప రహస్యాన్ని దాచారు. అర్థం చేసుకోవడానికి మీరు ఆ శ్లోకం చదువుకుంటూ ప్రయత్నం చేయగా మనసులో బొమ్మ గీయగా అర్థం అవుతుంది. అంటే మీతో మీకు తెలియకుండా ధ్యానం చేయిస్తారు. ఎందుకని అంటే ఆ ధ్యానం వలన ఓ ఫలితాన్ని మీకు కట్టబెడతారు. అది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ. అంతేకాని శ్లోకం అంటే ఏదో రాత్రి నిద్రపోకుండా కాఫీ ఫ్లాస్క్ పట్టుకుని కవిత్వాలు రాసిన వారు కాదు శంకరాచార్యుల వారు. అంటే లోకోద్ధరణ. వారి శ్లోకం ఒకటి ఉంది అంటే అలా ఉంటుంది. దార్శనికులై నడిపిస్తారు. ఒక్కొక్క మాట చెప్పారంటే జీవితంలో అది అలా జ్ఞాపకం పెట్టుకుంటే చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఒక్క మాట స్వర్గంలోంచి సమస్త కామములను వర్షించేస్తుంది. అంత గొప్ప ప్రార్థనా శ్లోకాలు ఇస్తారు, అంత గొప్పగా వేదాంతం ఇస్తారు. అలా చెప్పగలిగిన ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదిగో ఆ సరస్వతీ కటాక్షం చేత వచ్చింది. ఇప్పుడు అలా ఒక్కరికి వచ్చింది కాబట్టి ఆయన అనుగ్రహం చేత ఇన్ని కోట్ల మంది బతికేస్తున్నారు, తరించిపోతున్నారు. అందుకు భగవత్పాద అని పేరు. భగవత్పాద అని ఎందుకు పిలుస్తారంటే శంకరాచార్యుల వారు ఆ అద్వైత గురు పరంపరలో ఈ భగవత్పాద అన్న నామం శుకాచార్యుల వారి వరకు లేదు. శుక భగవత్పాద అనరు. గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర నుంచి వచ్చింది గోవింద భగవత్పాద, శంకర భగవత్పాద అని. భగవత్పాద అన్న మాటకు అర్థం ఏంటంటే ఎవరి పాదములు పట్టుకుంటే భగవంతుడి పాదములు అందుతాయో వారు భగవత్పాద. శంకరుల పాదములు పట్టుకుంటే భగవంతుడు అందుతాడు కనుక శంకర భగవత్పాద. ఇప్పుడు అటువంటి స్థితిని పొందడానికి కారణం ఏమిటి అంటే సరస్వతి అనుగ్రహం. ఎన్నాళ్ళు పుస్తకాలు చదివారని అనకూడదు. అందుకే మూకశంకరులు ఎన్నాళ్ళు చదివితే వచ్చింది. అమ్మవారిని ధ్యానం చేస్తూ కూర్చున్నారు, నాలుక జాపమని తాంబూలపు పిడచబెట్టింది అంతే. 500 శ్లోకాలు ఇచ్చి మాట తీసేయమని అడిగారు. కంబన్కి ఎంతకాలంలో వచ్చింది? అమ్మవారి అనుగ్రహంతో వచ్చేసింది అంతే. చంద్రశేఖర భారతీ స్వామి వారి గురువు గారు సచ్చిదానంద శివాభినవ సింహ భారతీ స్వామి వారు శారదాదేవి దగ్గరికి వెళ్ళి కూర్చుని ప్రార్థన చేశారు. అమ్మా, అపారమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను నా శిష్యుడికి ఇయ్యమ్మా అని అడిగారు. ఇచ్చేసిందంతే. శారద పలుకుతుంది ఇప్పటికీ శృంగేరిలో. శారద తిరుగుతుంది పీఠాధిపతుల రూపంలోనే. అందుకే అంత గొప్ప తపశ్చక్రవర్తులై ఉంటారు. అందుకే అంత బిరుదావళి చెప్తారు. వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చుంటారు శారద ఎదురుగుండా కారణ జన్ములై. అది ఈ దేశం యొక్క గొప్పతనం. అటువంటి స్థాయి పొందిన మహాపురుషుల్ని చూడాలంటే ఒక్క ఈ దేశంలోనే చెల్లు, ఇంకెక్కడా కనపడదు మీకు. అది సనాతన ధర్మ వైభవం. వాగ్గేయకారులు కావాలంటే సనాతన ధర్మమే. ఒక వాద్య పరికరాన్ని పట్టుకుని తరించిపోయిన వాళ్ళు కావాలంటే సనాతన ధర్మమే. ఆఖరికి నదులు అనుగ్రహించాయి. సరస్వతిగా గంగా సరస్వతిగా అనుగ్రహించింది. ముత్తుస్వామి దీక్షితుల వారిని యాళి పైకి ఉన్నటువంటి వీణ బహూకరించింది గంగానది.
ఆ వీణ పట్టుకునే చిట్ట చివర పశుపాస విమోచని కామాక్షి అని కీర్తన చేస్తూ కామాక్షిలో కలిసిపోయారు. సంగీతం ద్వారా భగవంతుని చేరిపోయినటువంటి ప్రక్రియ ఉన్నది సనాతన ధర్మమునందు మాత్రమే, ఇంకెక్కడా లేదు. ఇన్ని మార్గములు చివరికి వెళ్ళి పరమేశ్వరుల్లో చేరడానికి మార్గములని నిరూపించిన శారదాతత్వం ఆవిష్కరింపబడిన పవిత్ర గడ్డ ఈ దేశం. శృంగగిరి పీఠాధిపతులు సరస్వతీ స్వరూపులై శారదాస్వరూపులై ఎలా తిరుగుతూ ఉంటారో ఎన్ని ఘట్టాలలో ఎన్ని విశేషాల్లో ఎన్ని చోట్ల నిరూపించింది అమ్మవారు. పీఠాధిపత్యం ఇచ్చే ముందు వేరొకరికి పీఠాధిపత్యం ఇచ్చే ముందు ఉత్తర పీఠాధిపతిగా నియామకం చేసే ముందు నిర్ణయం చేస్తూ పీఠాధిపతులు తలుపులు వేసి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి అడుగుతారు, నన్ను నమ్మండి, నేను యథార్థంగా కొన్ని పవిత్ర గ్రంథాలలో చదివిన విషయం చెప్తున్నాను. అమ్మ తల పంకించి అంగీకరిస్తున్నాను ఈ ఉత్తర పీఠాధిపత్యం. అమ్మవారి మెడలో ఉన్న పూలదండ జారి పడుతుందిట. తలుపులు వేసుకొని పీఠాధిపతులు ప్రార్థన చేస్తారు. ఆ గురు పరంపరలో ఇచ్చినటువంటి విశేషాలు చదివితే మీకు అర్థం అవుతుంది. పలుకుతుంది శారద. శంకర భగవత్పాదులు ఈ జాతికి చేసిన మహోపకారం వనదుర్గ మంత్రాలతో కట్టి సరస్వతీదేవిని దింపి చందనదారువులో ప్రతిష్ఠిస్తే అపరశంకరులైనటువంటి విద్యారుణ్యుల వారు స్వర్ణమూర్తిలోకి ఆవాహన చేసి ఆ శక్తిని స్వర్ణశారదగా ప్రతిష్ఠ చేశారు శృంగేరిలో. అటువంటి తల్లి కామాక్షి. కాబట్టి సకృన్నత్వానత్వా ఉపాసన స్థాయి పెరిగినప్పుడు వాడు ఒక్కసారి నమస్కరిస్తే, శంకరాచార్యుల వారు ఎన్ని దేవీ నవరాత్రులు చేయాలని అనకూడదు. ఒక్కసారి నమస్కరిస్తే వారికి శారద పలుకుతుంది. అది నేను మీతో చెప్పేది. ఆ ఉపాసన అటువంటిది. జగద్గురువులు వెళ్ళి కూర్చుని వాదన మొదలుపెట్టే ముందు అమ్మవారికో నమస్కారం చేశారంతే. ఆయన కాదు, ఆయన శరీరంలోకి శారద వచ్చి కూర్చుంది. ఆయన నిమిత్తం శారద మాట్లాడడం మొదలుపెట్టేది. ఎన్ని పర్యాయాలు జరిగిందనుకుంటున్నారు అలా? చంద్రశేఖర భారతీ స్వామి వారు పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో తమిళ దేశం వెళ్ళారు. ఒకసారి వెడితే శ్రీకార్యాన్ని పట్టుబట్టారు అక్కడ ఉన్నవాళ్ళు. ఇవాళ సాయంకాలం అనుగ్రహ భాషణం తమిళంలో చెయ్యాలని. చంద్రశేఖర భారతీ స్వామి వారికి తమిళం అంత బాగా రాదు. శ్రీకార్యం తెలియక మాటిచ్చేశారు. వెళ్ళి చెప్పారు పీఠాధిపతులకి, తమిళంలో మీరు మాట్లాడతారని మాటిచ్చానన్నారు. నాకు తమిళం రాదు కదా, మాట ఎందుకు ఇచ్చావు అని అడిగారు. ఏమో నాకేం తెలుసు, మీరు మాట్లాడగలరు అనుకుని మాటిచ్చేశానన్నారు. అంతేగా అమ్మ మాట్లాడుతుంది అన్నారు. సాయంకాలం వెళ్ళి కూర్చుని వారు మాట్లాడుతుంటే తమిళ పండితులు తెల్లబోయారు, ఇటువంటి భాష ఎలా మాట్లాడుతున్నారని. అంత అద్భుతంగా వెళ్ళిపోయింది. వాగ్దేవి అయి ఆమె అటువంటి వాక్కును అనుగ్రహిస్తుంది. ఆ వారి నోటి వెంట వచ్చినటువంటి మాట తరతరాల వరకు, కొన్ని వేల సంవత్సరాల వరకు, లక్షల సంవత్సరాల వరకు మానవ జాతి ఉద్ధరణకు శాశ్వతంగా అలా ఉండిపోతుంది. అటువంటి మహాపురుషుల్ని పుట్టిస్తుంది. పోతన గారు 12 స్కంధాల భాగవతాన్ని ఆంధ్రీకరించగలిగారంటే 2 చేతులెత్తి నమస్కారం చేశారు అమ్మకి. అమ్మా, శారద నీర దిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధా పయోదిశత తామర తామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగనెన్నడు కల్గు భారతి అని అడిగారు. సరస్వతి మంత్రాలన్నీ తీసుకొచ్చి అందులో పెట్టారు. పోతన గారు మహాదార్శనికుడు, మహానుభావుడు. అన్ని మంత్రాలు తీసుకొచ్చి అందులో దాచారు. సరస్వతి అనుగ్రహం కలిగింది. ధార స్వేచ్ఛానువాదం వెళ్ళిపోయింది. ఆయన ఆంధ్రీకరిస్తుంటే సంస్కృత భాగవతాన్ని దాటి స్వేచ్ఛానువాదం చేస్తుంటే పరమేశ్వరుడు ఆయనకి ఎదట అలా నిలబడి కనబడ్డాడు. ఎన్నో సందర్భాలలో చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్న సందర్భాన్ని ఆయన ఆంధ్రీకరిస్తుంటే కృష్ణుడిలో శివుడు కనబడ్డాడు ఆయనకి. తనువునంటి నధరణీ పరాగంబ పూషిన నిరిభూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగా నితునకగాగ ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగ కంఠమాలికలో నిఘనలీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగ హరవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు, మీద మట్టి పోసుకుంటున్నాడు అన్నారు. మట్టి పోసుకుంటున్నటువంటి ఒంటి నిండా విభూతి పూసుకున్న శివుడు కనబడ్డాడు. మెడలో అమ్మ ముత్యాలహారం వేసి నీలపతాక వేస్తే కంఠం మీద కాంతి కొడితే నీలకంఠుడైన పరమశివుడు కనబడ్డాడు. చిన్ని కృష్ణుడికి అమ్మ కొప్పు వేస్తే జటాజూటం వేసుకున్న పరమశివుడు కనబడ్డాడు.
ఓయిపోతనా శివుడు కృష్ణుడని ఇద్దరు లేరోయ్, ఉన్నదొక్కటే అని నాకు చెప్తున్నాడు కృష్ణుడు శివుడు ఇద్దరు కలిపి ఒకటిగా నాకు కనపడుతున్నారని పోతన గారు ఆంధ్రీకరించారు. అసలు పోతన గారి గొప్పతనం ఎక్కడుంది అంటే తెలుగు భాషలోకి మంత్రశక్తి జాలువారింది. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఆంధ్రీకరిస్తే అలా వెళ్ళలేదు. జైత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత, దీన్ని ఆంధ్రీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ జయమంత్రాన్ని సంస్కృతంలో చదివితే ఏ శక్తి వస్తుందో ఆ శక్తి తెలుగులో ఉన్న చదువుకుంటే వస్తుందని చెప్పడం దుస్సాధ్యం. కానీ రుక్మిణీ కళ్యాణం పోతన గారు చేసింది చదువుకుంటే ఏ ఫలితం వస్తుందో సంస్కృతంలో వ్యాసుడు చేసింది చదువుకుంటే అదే ఫలితం వస్తుంది. అంటే మంత్రశక్తిని తెలుగు భాషలోకి తీసుకొచ్చి తెలుగు భాషకి గౌరవాన్ని తెచ్చిన మహాపురుషుడు పోతన గారంటే ఋషి. సరస్వతీ కటాక్షం అంటే వాగ్దేవి కటాక్షం అంటే అలా ఉంటుంది. అందుకే భాగవతం అలా నిలబడిపోయిందంతే. కాబట్టి సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీర ద్రాక్ష మధురి మధురీనాహ ఫణితయ. అమ్మా వాగ్దేవివై ఇన్ని కోట్ల మందిని తరింప చెయ్యగలిగినటువంటి మాటలు చెప్పగలిగిన వాళ్ళని తయారు చేయగలవమ్మా. ఇటువంటి వాళ్ళని చేయగలవు తల్లి నువ్వు. అది శారద యొక్క అనుగ్రహం అంటే. కాదు, ఇంతకన్నా పై స్థాయి ఒకటి ఉంటుంది. ఆ స్థాయిని మూకశంకరులు చెప్తారు. అందులో ఆయన ఒక మాట అంటారు, సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కామాక్షి అనుగ్రహం అని రెండు మాటలు ఉండవు. నిన్ననేగా మీకు చెప్పా, ఆవిడే ఈవిడే ఈవిడే ఆవిడ, చిట్ట చివరికి అన్నీ కలిసిపోయినప్పుడు ఒకటిలోకే వెళ్ళిపోతాయి అంతే. అంతే తప్ప నిన్ననే మీతో చెప్పా, సప్తశతి అన్న మాట సప్తసతి అని కూడా వ్యవహారంలో ఉంది. మనం సాధారణంగా సప్తశతీ పారాయణం అంటాం. సప్తశతీ పారాయణమే కాదు, దాన్ని సప్తసతీ పారాయణం అని కూడా అంటారు. సప్తసతి అని ఎందుకంటారంటే సతి అన్న మాట పార్వతీదేవికి చెందుతుంది. ఆవిడ సతీదేవిగా శరీరాన్ని విడిచిపెట్టింది ఒకప్పుడు పతిభక్తితో. సప్తసతీస్వరూపం యొక్క వైభవాన్ని చెప్పింది కాబట్టి దానికి సప్తసతి అని కూడా పేరుంది. నిన్ననే మీతో మనవి చేశాను నేను. అసలు సప్తశతిలో ప్రథమ చరిత్ర అంతా కూడా 7 నాయికలు, 7 అమ్మవారి స్వరూపాల యొక్క వైభవాన్ని వర్ణిస్తుంది. ఆ 7 తార, కాళి, చిన్నమస్త, భువనేశ్వరి, ఆ తరువాత సుముఖి, బాల, కుబ్జ అనబడేటటువంటి 7 చెప్తుంది. కాబట్టి ప్రథమ చరిత్ర సప్తసతీ పారాయణమే. 7 తల్లుల యొక్క వైభవాన్ని చెప్పింది కాబట్టి ప్రథమ చరిత్ర సప్తసతి. అలాగే మధ్యలో ఉన్నటువంటిది మధ్యమ చరిత్ర. ఆ మధ్యమ చరిత్రలో మళ్ళీ 7 రూపాలని చెప్తారు. అమ్మవారి యొక్క రూపాలు 7 రూపాల వైభవాన్ని చెప్తారు. అందుకే మళ్ళీ సప్తసతీ పారాయణం అది. అక్కడికి వచ్చేటప్పటికి సరస్వతి, లక్ష్మి, కాళి, దుర్గ, లలిత, అరుంధతి, గాయత్రి ఈ 7 వైభవాన్ని చెప్తుంది. కాబట్టి మధ్యమ చరిత్ర సప్తశతి, 700 శ్లోకాలుగా ఉంటే సప్తశతి. అందులో మధ్యమ చరిత్ర 7 తల్లుల వైభవం చెప్పింది కాబట్టి మళ్ళీ సప్తసతి. మళ్ళీ 3వ చరిత్ర దగ్గరికి వచ్చేటప్పటికి ఉత్తమ చరిత్ర అంటారు. ఉత్తమ చరిత్ర దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ 7 తల్లుల యొక్క వైభవాన్ని మళ్ళీ చెప్తుంది. అందుకని మళ్ళీ సప్తసతీ పారాయణం. మళ్ళీ 7 దగ్గరికి వచ్చేటప్పటికి బ్రాహ్మి, వైష్ణవి, మహేశ్వరి, మహేంద్రి, కౌమారి, చాముండ, వారాహి మళ్ళీ 7 గురించి చెప్పింది కాబట్టి ఉత్తమ చరిత్ర సప్తసతీ పారాయణం. 3 ఏళ్ళు 21 మళ్ళీ ఒక 7 ప్రధాన మూర్తుల్లోకి పరివసిస్తుంది. అలా వెళ్ళిపోయేటప్పటికి మళ్ళీ అదే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి ఈ 3 కాకుండా దుర్గా, లలిత 5, శతాక్షి, అలాగే మనకి శ్రీశైలంలో ఉండేటటువంటి భ్రమరాంబ. ఒకచో వచ్చేటప్పటికి మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపాలు సప్తశతి అంతటా ఉన్నాయి కాబట్టి భీమ, నంద, రక్తదంతిక ఈ 3. ఇప్పుడు మళ్ళీ 7 కలిపి సప్తసతీ పారాయణం. 3 ఏళ్ళు 21. ఆ 21 మళ్ళీ చివరికి వచ్చేప్పటికి 7 రూపాలుగా మారుతాయి. ఈ 7 రూపాలు ప్రధానంగా ఒక కామాక్షిలోకో, లలితలోకో, దుర్గలోకో వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఇన్ని రూపాలు ఎక్కడున్నాయంటే అందులోనే ఉంటాయి. ఉండి ఆమెయే ఇన్నిటినీ అనుగ్రహిస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని
అమ్మవారి రూపంలో ప్రధాన రూపాలు దుర్గా, లలిత, కామాక్షి, శారద ఇవి ఏవి పట్టుకున్నా ఉత్తమ ఫలితాలు, అన్ని ఫలితాలు జాలువారిపోతాయి ఆ రూపంలోంచి. కాబట్టి ఇట్లా ఇవ్వగలిగినటువంటి తల్లి యొక్క స్వరూపంలో సరస్వతీ స్వరూపం ఎంత గొప్ప స్థాయికి తీసుకెడుతుందంటే, మూడో స్థాయిలో శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితా పురుష విపినం భువనం అమిత్రమిత్రం విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటారు మూకశంకరులు. శివ శివ అన్న రామ్రేడితో శివ శివ ఆశ్చర్యం. ఎంత ఆశ్చర్యం అమ్మా! ఆ శారద యొక్క కృప కలిగినటువంటి వాడు ఏ స్థాయికి వెళ్ళిపోతాడంటే, శివ శివ పశ్యంతి సమం, వాడికి సమానంగా ఉంటాయిట. ఏవి? శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితా పురుష. కామాక్షి కటాక్షాన్ని పొందినటువంటి పురుషుడు ఏ స్థాయిని పొందేస్తాడు అంటే, విపినం భవనం. భవనం అంటే భయాన్ని పోగొట్టే ప్రదేశం. మనకి రాత్రి వచ్చిందనుకోండి, ఏరా నిన్ను తీసుకెళ్ళి అడవిలో వదిలేనా అన్న అనుకోండి, అమ్మో వద్దండి అంటాం. అడవి అంటే భయం, రాత్రి. పగలు భయమే నిజానికి. భవనంలో ఉంటే అమ్మయ్య మా ఇంట్లో మేము ఉన్నామంటాం. భవనంలో ఉండడం నిర్భయత్వం, అరణ్యంలో ఉండడం భయకారకం. విపినం భవనం అమిత్రమిత్రం. మిత్రుడు కనబడితే సంతోషం, శత్రువు కనబడితే భయం, ఏమైనా చేస్తాడేమోనని. లోష్టంచ, రాయి కనబడితే మనకెందుకు పనికి వస్తుందని. యువతి బింబోష్టం, యవ్వనంలో ఉన్న ఆడదాని యొక్క పెదవి కనబడితే సరే అదోపించి. కాబట్టి విపినం భవనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. కామాక్షి సరస్వతీ స్వరూపంగా అనుగ్రహించిన నాడు ఏ స్థితిని పొందేస్తాడంటేట, అన్నీ ప్రసాదం, అది పట్టుకోవలసింది, అన్నీ సమానం. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్తనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు గీతాచార్యుడు. అలా అన్నీ సమానం. అన్నీ సమానం అంటే ప్రసాద బుద్ధితో ఉంటాడని గుర్తు. ప్రసాదం పులిహార పెడితే బాగుండండి, చక్కెర పొంగలి పెడితే బాగుండండి, లడ్డూ పెడితే బాగుండండి, దధ్యోజనం పెడితే బాగుండండి అనకూడదు. అది ప్రసాదం. ఏది పెట్టనివ్వండి, అది ప్రసాదం. అప్పుడు అది ఈశ్వరానుగ్రహాన్ని తెచ్చింది, కళ్ళకు అతుకుని నోట్లో వేసుకున్నావు. సుఖం వచ్చింది, ఈశ్వర ప్రసాదం, తాదాత్మ్యత లేదు. దుఃఖం వచ్చింది, ఈశ్వర ప్రసాదం. ఒక బుద్ధితో అనుభవిస్తాడు తప్ప ఒక దాని యందు పొంగు లేదు, ఒక దాని యందు కుంగు లేదు, ఒక దాని యందు భయం లేదు, ఒక దాని యందు సంతోషం లేదు. అన్నింటినీ సమానంగా చూస్తూ ఉండిపోగలిగినటువంటి స్థితికి ఎదిగిపోగలిగినటువంటి లక్షణం ఎప్పుడు వస్తుందంటే, అదిగో సరస్వతీ కటాక్షం చేత అత్యంత పై స్థాయిలో వస్తుంది. ఆవుని కొడుతున్నాడు ఒక ధనికుడు. కొడుతుంటే ఆ పిల్లవాడు పరిగెత్తుకెళ్ళి అన్నాడు, అయ్యో అయ్యో ఆవుని కొట్టకుండా అలా కొట్టకూడదు ఆవును అన్నాడు. ఆవుని కొట్టకపోతే నిన్ను కొట్టనా అన్నాడు. నన్ను కొడితే ఆవుని కొట్టకుండా ఉంటారా అన్నాడు. ఉంటాను, కొట్టనా అన్నాడు. కొట్టండి అన్నాడు. ఉంగున్నాడు, కొరడాలు పెట్టి కొట్టాడు. కొడితే ఆ పిల్లవాడు స్పృహ తప్పి పడిపోయాడు. వాడు వేదం చదువుకునే బ్రహ్మచారి, వాడికి ఏం ఓపిక ఉంటుంది, పడిపోయాడు. పడిపోతే అటుగా వెళ్ళిపోతున్న పరమహంస శిష్యులు చూసి గబగబా పరిగెత్తుకొచ్చారు. వచ్చి అయ్యో 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 ఇలా కొట్టేశారు ఏమిటని వాడిని పాపం చేతుల మీద మోసుకెళ్లారు. స్పృహ లేదు. ఏదో ఇంటికి వెళ్ళారు, నీళ్లు చల్లారు. వాడు కొంచెం కళ్ళు విప్పి చూశాడు. గబగబా కాసిన ఆవు పాలు తీసుకొచ్చి నోట్లో పోసి, అసలు వీడు గుర్తుపడుతున్నాడో గుర్తుపట్టట్లేదో, మనుషుల్ని తల మీద ఏమైనా దెబ్బ తగిలిందో ఏమిటో అని మేమెవరం అని అడిగారు. వాడన్నాడు మెల్లిగా నీరసపడి మాట్లాడుతూ, ఇందాక నేను ఒక ఆవుని రక్షించడం కోసమని నన్ను కొడితే ఒప్పుకుంటానని వెళ్ళి బొంగున్నప్పుడు నన్ను కొరడా పెట్టి కొట్టినటువంటి ధనికుని రూపంలో ఉన్న పరమశివుడు ఇవాళ నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టి మిత్రుల రూపంలో నీళ్లు జల్లి పాలుపడుతున్నాడు. ఆ శివుడే ఈ శివుడు అన్నాడు. ఆయనకి కొట్టినవాడిలో భేదం లేదు, పట్టినవాడిలో భేదం లేదు, ఇద్దరు ఒక్కటి. అదిగో ఆ స్థాయికి వెళ్ళిపోవడం నోటితో చెప్పడం కాదు, అదంత తేలిక కాదు. అది కోట్ల జన్మల సాధన. అది అమ్మవారు అనుగ్రహించి కటాక్షితాహ, ఏదో పెద్ద కష్టపడి ఇలా ఇలా చూడక్కర్లేదు ఆవిడే, ఇలా చూస్తే చాలు, పొట్టి చూపుతో ఇవ్వగలదు. అది సరస్వతి వైభవం అంటే. చండీ సప్తశతి, చండీ అని పిలుస్తాం. చండీ అంటే చెడి కోపనే ఇది చండిహి అని, కోపంగా ఉంటుంది కాబట్టి చండీ కాదు. అసలు మీకు ఒక పెద్ద విశేషం ఏమిటో తెలుసా? చండీదేవి అంతటి అందగత్తె లేదు, అంతటి సౌమ్యమూర్తి. ఈ భేదం ఎందుకు వస్తుంది అంటే మీరు ఒక్కటే గుర్తుపట్టుకోవాలి, ఇది చండీదేవి ఎందే కాదు, అసలు సనాతన ధర్మంలో ప్రతి దేవతా స్వరూపమునంది ఇది ఉంటుంది.
విష్ణు ఉన్నారనుకోండి అన్ని వేళలా చాలా అందంగా ఉంటారని మీరు అనుకుంటున్నారు ఆయన? అలా ఏం ఉండడు ఆయన, అలా చెప్పలేదు. అనుభవించిన భీష్ముడు చెప్పాడు భయకృత్ భయనాశన అని చెప్పాడా లేదా? భయకృత్ అంటే భయపెడతాడు, ఆయనే ఇలా వేలు చూపిస్తాడు. ఏరా ఒళ్ళు పొగరా ధర్మాన్ని విడిచిపెడుతున్నావు అని ఇలా చూసిన రోజున దుర్నిరీక్షుడిగా ఉంటాడు, మధ్యందిన మార్తాండుల్లా ఉంటాడు. ఆయనే అనుగ్రహించిన రోజున ఇతరుల కోసం దెబ్బలు కూడా తింటాడు. చెప్పుకోలా భీష్మాచార్యుల వారు నా కోసమని చెప్పి అర్జునుడికి సారథ్యం చేసి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనక ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటముచార నమ్మితి నాలావునగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణిమెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు. అలా వచ్చినటువంటి భీష్మాచార్యుల వారు, అలా వచ్చినటువంటి కృష్ణుడు భీష్మాచార్యుల వారికి ఉపాస్యమూర్తి అయ్యాడు. అక్కడ భక్తుల మీద ఉన్నటువంటి కారుణ్యము వెల్లడి అవుతుంది. ఓ చిన్ని కృష్ణుడు ఉన్నాడనుకోండి, ఎవరు భయపడాలా ఆయన్ని చూసి? భక్తులైన వాళ్ళకి అనుగ్రహ స్వరూపంతో ఉంటాడు, శత్రువైన వాళ్ళకి భీకర స్వరూపంతో ఉంటాడు. అదే పరమాత్మ. అందుకే చంద్ర సూర్యౌచ నేత్రే అన్నదానికి అర్థం ఏమిటంటే, ఎవడు భక్తుడిగా ఉన్నాడో వాడికి చంద్రుడు, ఎవడు ధర్మాన్ని పాడు చేశాడో వాడికి భయంకర రూపం. హిరణ్యకశిపునికి నరసింహస్వామిని చూస్తే హడిలిపోయి చచ్చిపోయాడు. ప్రహ్లాదుడు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళడానికి భయపడింది ఆ రూపాన్ని చూసి. ప్రహ్లాదుడు తిన్నగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడి, ఏమిటి అల్లరేమిటి, ఏమిటి ఆ కేసరాలు ఏమిటి, ఆ మీసాలు ఏమిటి, ఆ గడ్డం ఏమిటి, ఆ అరుపులు ఏమిటి, ఆ కేకలు ఏమిటి, ఆ దంస్టలు ఏమిటి, భయం అనుకుంటున్నావా? నీకన్నా భయంకరమైంది ఒకటి ఉంది లోకంలో, నేను చూశానన్నాడు. తెల్లబోయాడు నరసింహస్వామి. నాకన్నా భయంకరమా? అవును, సంసారం నీకన్నా భయంకరమైంది, దాని ముందు నీదెంత? నువ్వు కృపామూర్తివి, పైకి అలా ఉన్నావు, ఎంత లోపల ప్రేమో. కావాలంటే భాగవతం చదవండి మీరు. ఇంతటి నరసింహస్వామి పొంగిపోయాడు. హిరణ్యకశిపుడికి నరసింహస్వామిలో ఉగ్రమూర్తి కనబడ్డాడేమో, ప్రహ్లాదుడికి ప్రసన్నమూర్తి కనబడ్డాడు. ఒకడే భయకృత్ భయనాశన. ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తుకి ఆ బ్రహ్మాస్త్రం వచ్చేస్తుంటే విష్ణు అడ్డుపడ్డారు. అడ్డుపడ్డప్పుడు బ్రహ్మాస్త్రానికి భయంకర రూపంతో కనపడి లోపలికి పుచ్చుకున్నాడు. అదే విష్ణు ఇటు తిరిగి రూపం చూస్తే ఏదో ర్యాలీలో ఉన్న జగన్మోహిని కేశవమూర్తి లాగా పరీక్షిత్తుకి ఎంతో అందంగా కనబడ్డాడు. ఆ మూర్తి కోసం వెతికాడు పరీక్షిత్తు. బయటకు వచ్చిన తర్వాత ఒకడే. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, సనాతన ధర్మంలో భయపెట్టడానికి ఓడు, ఆ భయం పెట్టేవాడిని పోగొట్టడానికి ఓడు ఉండరు. సనాతన ధర్మంలో భయపెట్టినా పరమాత్మయే, సేద తీర్చినా పరమాత్మయే. భయపెట్టడం ఎందుకు అంటే మన అధర్మం వల్ల, సేద తీర్చడం ఎందుకు అంటే ధర్మం ఎక్కడుందో అక్కడంత ప్రసన్నమూర్తిగా నిలబడతాడు. రామచంద్రమూర్తిని చూస్తే మునులు మోహించారు. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అదే రాముణ్ణి మారీచుడు చూస్తే వృక్షే వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం రామభూతమిదం సర్వం మరణ్యం ప్రతిభాతిమే అని చెప్పాడు. నాకు చెట్టు చెట్టున రాముడు కనబడుతున్నాడు, కొమ్మ కొమ్మన హడల్. నాకు ఎంత భయమో తెలుసా? రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాస జనయంతిమే అన్నాడు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి రథం రత్నం అందామని రా అంటే పారిపోతూ ఉంటాను, తర్వాత మా అంటారేమోనన్నాడు. రాముడు పురుషులు కూడా మోహించారు. ఆ రాముణ్ణి చూసి మారీచుడు భయపడ్డాడు. తప్పు రాముడిలో ఉందా? రాముడి పట్ల ఉన్న భావనలో ఉందా? భయకృద్భయనాశన. అందుకని చండీదేవి అందగత్తె, చండీదేవి కోపంగా ఉంటుంది అని నేనంటే రెండు విరుద్ధాలు ఎలా సమన్వయమని మీరు నన్ను అడగకూడదు. అది సనాతన ధర్మమునందు అంతర్భాగమైన విశేషం. అది భగవత్ శక్తి. ఎవరికి ఆవిడ భయపెట్టేదై ఉంటుంది? చండీ హోమం చేయడంలో ఒక లక్షణం ఉంటుంది. సప్తశతి మౌనపారాయణ లేదు. అందుకే సప్తశతిని లోపల చదువుకోక్కల్లా. ఎంత గట్టిగా చదివితే అంత మంచిది. ఎందుకో తెలుసా? సప్తశతి చదువుతూ ఉండగా కూర్చుని ఇలా వింటే చాలు, ఆవిడ అనుగ్రహించేస్తుంది. అందుకు పైకి చదువుతారు సప్తశతిని అంతటినీ కూడా. అటువంటి సప్తశతి మీరు గమనిస్తే ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలుగా విడిపోతుంది. ప్రథమ చరిత్ర అంతా కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని తాపత్రయపడిన వాళ్ళని పరిచయం చేస్తుంది. ఒకడు సమాధి, ఒకడు సురధుడు. సురధుడు అంటే మంచి రథమున్నవాడు, క్షత్రియుడు. సమాధి వైశ్యుడు. ఆ
పేర్లని బట్టే వాళ్ళిద్దరు ఏమవుతారన్నది తెలిసిపోతూ ఉంటుంది. ఒకడు రాజు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, అనేక మంది సామంతులు ఉన్నారు, చక్కగా వైభవోపేతంగా రాజ్యం చేస్తున్నాడు. సామంతులందరూ రహస్యంగా సమావేశమయ్యారు, ఈ ప్రభువుని పడగొట్టేయాలనుకున్నారు. ద్రోహులైనటువంటి మంత్రులందరూ వాళ్లతో కలిశారు. అంతమంది కలిశారు, నన్ను పదవీచ్యుతుణ్ణి చేస్తున్నారు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారని రాజుకి తెలిసింది. ఇక ఇంతమంది తిరుగుబాటు చేస్తే నేను ఒక్కడిని తట్టుకోలేనని రాజ్యం విడిచి అరణ్యంలోకి పారిపోయాడు. సమాధి విశేషంగా సంపాదించాడు వైశ్యుడు. ఇంత డబ్బు సంపాదించి ఇంట్లో పెడితే ఆయన బంధువులు, భార్య, పిల్లలు కూడా డబ్బు కోసం ఆయన్ని పీచమడచడానికి ప్రయత్నించారు. లోభగుణం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఒక్క ఆసురీ గుణం లోపలుంటే చాలు, దాని తీవ్రత ఎక్కడికైనా ఉంటుంది. అందరూ కలిసి ఈయన్ని చంపేద్దాం అనుకున్నారు. ఈయన్ని మీరు పేపర్లో చదవట్లా, 2 ఎకరాల పొలం ఇవ్వలేదని 96 ఏళ్ల వృద్ధురాల్ని తీసుకెళ్లి శ్మశానంలో దిగబెట్టేసిన కొడుకులు లేరు. ఒక్కొక్క తీవ్రత ఎంతకైనా వెడుతుంది. సమాధిని చంపాలనుకున్నారు, సమాధిని చంపడం వైశ్యుణ్ణి. ఆయన కూడా భయపడిపోయి ఇల్లు విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ కూడా ఆత్మశాంతికి తిరుగుతున్నారు. ఎందుకని? ఇద్దరూ నా వారని నమ్మారు అందరినీ. నా సామంతులని నమ్మాడు రాజు, నా మంత్రులని నమ్మాడు రాజు, వాళ్లే తిరగబడ్డారు. నా భార్య, నా బిడ్డలు అని నమ్మాడు సమాధి, అంత సంపాదించాడు, వాళ్లే తిరగబడ్డారు. ఇద్దరికీ శాంతి లేదు. ఈ సమాజం యొక్క పరిస్థితి అవగతం కాలేదు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.